ఇసుక ఏపీలో సంచలనం సృష్టించిన గండికోట మైనర్ బాలిక మృతి కేసులో ఇంకా మిస్టరీ వీడడం లేదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హత్య జరిగి రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు హంతకులు ఎవరు అనేది తేలలేదు. ఈ కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నా కూడా నిందితులను ఎవరు అన్నదిగా ఇంకా గుర్తించలేకపోతున్నారు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఆధారాల కోసం గండికోటను జల్లెడబడుతున్నారు. ఇప్పటివరకు కుటుంబ సభ్యులను విచారించిన పోలీసులు నిన్న మరికొందరు బయట వ్యక్తులను కూడా విచారించినట్టు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. అంతేకాదు హత్య జరిగిన రోజు గండికోటకు వచ్చిన పర్యాటకుల వివరాలను కూడా సేకరించారు పోలీసులు. దాదాపుగా వారం రోజులుగా వస్తుంది, 5-6 రోజులు దాటుతోంది. ఇంతవరకు కడపలోని గండికోటలో బాలిక మృతి పట్ల పోలీసులు ఆ మిస్టరీని ఛేదించలేదు. దానికి సంబంధించి పూర్తిగా వాళ్ళైతే ఎంక్వైరీ చేస్తున్నారు. గండికోటను అణువణువు జల్లెడబడుతున్నారు. ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది తెలియదు. కుటుంబ సభ్యుల్ని ముందుగా అనుమానించారు. కుటుంబంలోని వాళ్ళ వరుసకు అన్నయ్య అనేటువంటి వ్యక్తిని అనుమానించారు. కానీ ఇంకా అతనేనా కాదా, ఇంకా ఎవరు అనేది కూడా ఇంకా పోలీసులు ఎటు తేల్చలేదు. తర్వాత ఎవరైతే ఆ అమ్మాయి చనిపోయిందో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వ్యక్తి సన్నిహితంగా ఉన్నటువంటి ఆ అబ్బాయి పాత్ర లేదు, ఆ లోకేష్ పాత్ర లేదని కూడా పోలీసులు నిర్ధారించారు. కానీ మరి ఎవరి పాత్ర లేకపోతే ఇంకెవరు చంపారు, ఎందుకు చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. గండికోటను జల్లెడబడుతున్నారు. ఇంకా గండికోటకి వచ్చినటువంటి టూరిస్టులను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే విద్యార్థిని మృతదేహం పైన కూడా కొన్ని గాయాలు కూడా ఉన్నాయి. సో మరి గాయాలు చేసిందెవరు, చంపిందెవరు, ఈ కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. బట్ ఇంతవరకు అయితే దాదాపుగా వారం రోజులు కావస్తుంది. ఆ మిస్టరీ మాత్రం ఇంకా ఛేదన కాలేదు. కడప జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలో మైనర్ బాలిక హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గండికోటలో పర్యాటకుల భద్రతా వైఫల్యం, పర్యాటక శాఖ పర్యవేక్షణ లోపం, ఎలాంటి పోలీసు నిఘా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో నిఘా పెంచుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. గండికోటలో బాలిక దారుణ హత్య తర్వాత మాత్రం ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కూడా గండికోట మొత్తం కూడా సీసీ కెమెరాలు సర్వైవింగ్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక ప్రైవేట్ సంస్థకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కూడా వాళ్ళకు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా సీసీ కెమెరాల ఎవరైతే ప్రతి ఉన్నారో వాళ్ళకి ప్రతిద్దాం. సార్ చెప్పండి, మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, ఇక్కడ ఎన్ని కెమెరాలు బిగిస్తున్నారు? సో ఇప్పుడు ఏంటంటే ఎస్పీ గారు అలాగే జమ్మలమడుగు డిఎస్పీ ఆదేశాల మేరకు ఇక్కడ విజిట్ చేయమని చెప్పారు. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్గా ఒక 40 నుంచి 60 కెమెరాలు ఇక్కడ బిగించడం జరుగుతుంది. సో ఎక్కడైతే ఎంట్రెన్స్ స్పాట్స్ ఉన్నాయో కార్ వెహికల్ కానీ వెహికల్ మూవ్మెంట్ కానీ ప్రతి వెహికల్ క్యాప్చర్ కావాలి. ఎవరైతే గండికోటలోకి వస్తున్నారో వాళ్ళ నెంబర్ ప్లేట్లతో సహా రికార్డ్ అయ్యేటట్టు పెడుతున్నాము. అలాగే ఫేస్ రికగ్నిషన్, ఏ పర్సన్ అయితే మనకి ఇన్సైడ్ లోపలికి వస్తున్నాం ప్రతి ఒక్క హ్యూమన్ ఫేస్ అనేది క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ఎవరైనా థెఫ్ట్ ఉన్నా, ఎవరైనా మిస్సింగ్ కేసు ఉన్నా కూడా ఆ పర్సన్ మన దగ్గరికి వచ్చాడా లేదా అనేది కూడా ఆ ఫేస్ని అతన్ని క్యాప్చర్ చేసి మనము ఆ స్టోరేజ్ డేటా ఏదైతే ఎన్వీఆర్ ఉందో అందులో అప్లోడ్ చేయగానే ఆ పర్సన్ ఇక్కడికి వచ్చాడా లేదా అనేది కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ ద్వారా ఈవెన్ డార్క్ హంట్ అంటే ఇక్కడ కొన్ని చోట్ల లైటింగ్ స్పాట్ ఉండదు, సో పూర్తిగా డార్క్ స్పాట్ ఉంటుంది. సో అటువంటి దాన్ని కూడా అడ్వాన్స్డ్ కెమెరాస్ అనేది వేస్తాం. దాని ద్వారా ఏంటంటే పూర్తిగా డార్క్ ఉన్నా కూడా డే లైట్ మాడిది ప్రతిదీ కూడా హ్యూమన్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. అలాంటి కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇంకా కొన్ని చోట్ల మనకి స్పేసెస్ చూసుకుంటే ఈ కంప చెట్లు ఇలాంటివి ఉన్న చోట్ల ఈవెన్ కెమెరా ఇన్స్టాల్ చేయలేని చోట కూడా మనము దూరంగా కెమెరాస్ ఇన్స్టాల్ చేసి వెరిఫోకల్ మోటరైజ్డ్ అడ్వాన్స్ కెమెరాస్ చేస్తాం. దాని ద్వారా ఏంటంటే జూమింగ్ చేసుకొని ఒక 10 to 20 మీటర్స్ జూమ్ చేసుకొని అటు సైడ్ నుంచి క్లారిటీ పిక్సెల్ పగలం క్లారిటీగా ఉండే విధంగా మనమైతే ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు కేవలం ఏంటంటే యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సర్వే చేస్తున్నాం ఫీల్డ్ లెవెల్గా. ఎక్కడైతే కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తే ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడ మనకు డార్క్ స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చేయాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో ఎటువంటి సంఘటన జరగకుండా చూసేందుకు మాత్రమే ఇప్పుడు ఈ కెమెరాస్ అనేది సర్వేలెన్స్ అనేది చేస్తున్నాం. సో దీని తర్వాత ఇమీడియట్గా చేయమని చెప్పారు. సో ఏదైతే ఇప్పుడు అయిపోతుందో దీని తర్వాత ఇమీడియట్గా కెమెరాస్ అనేది ఫంక్షన్లోకి తీసుకొని రావడం, మానిటరింగ్ చేయడము, ఎటువంటి సమస్య జరగకుండా చూసుకునేదానికి అయితే ఇప్పుడు చేస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ఆడియో వీడియో ఎంత క్లారిటీ ఉంటుంది, ఎంత దూరం నుంచి కూడా ఇక్కడ వాళ్ళని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది? ఇది ప్రతి కెమెరా కొన్ని కెమెరాస్ 30 మీటర్స్ అండి. 30 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 100 అడుగుల వరకు క్యాప్చర్ చేస్తుంది. రిమైనింగ్ మోర్ దెన్ దట్ ఏంటంటే ఒక 200 ఫీట్ వరకు వెళ్తుంది. విజువల్ అయితే ఉంటుంది. మనకు ఒక 30 మీటర్స్ అనేది క్లియర్గా ఉంటుందండి. సో ఏ పర్సన్ మూమెంట్ ఉంది ఏంటి అనేది ప్రతిదీ కూడా క్లియర్గా ఉంటుంది. మోర్ దెన్ దట్ ఉంది డిస్టెన్స్, అది కూడా మనకు కవర్ చేయాలి అంటే కనుక మోటరైజ్డ్ జూమింగ్ లెన్స్ తీసుకుంటున్నాం. సో దాంట్లో జూమ్ చేయడం వల్ల మోర్ దెన్ ఆ తర్వాత 20 మీటర్స్ నుంచి కూడా మళ్ళీ క్యాప్చర్
క్యాప్చర్ అనేది చేస్తుంది అనమాట. మొత్తంగా ఒక 100 ఫీట్ వరకు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాప్చర్ అనేది చేస్తాం. ఇప్పుడు ఎంట్రన్స్లో చూసినట్టయితే మీరు పోల్స్ ఉన్నాయి, మన కరెంట్ పోల్స్ ఏదైతే ఉందో ప్రతి పోల్కి ఒక కెమెరా అనేది చేయాలి అనుకుంటున్నాం. సో దాని ద్వారా ఏంటంటే ఎంట్రన్స్ ఎక్కడైతే జుమా మసీద్ నుంచి ఎవరైతే లోపలికి వస్తున్నారో మనకు గండికోట వ్యూ ఏదైతే డ్యామ్ వ్యూ, నది వ్యూ ఏదైతే ఉందో అక్కడి వరకు ప్రతి పర్సన్ని ఐడెంటిఫై కంటిన్యూస్గా మానిటరింగ్ అనేది ఉంటుంది. ఒక్కడ చోట కూడా డార్క్ స్పాట్ లేకుండా అయితే చేయగలుగుతాం. అంటే ఇన్ని రోజుల పాటు దీని స్టోరేజ్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు పరిశీలిస్తారు? సో దీని స్టోరేజ్ అనేది మనకు 2 months అనేది మినిమం స్టోరేజ్ అనేది చేస్తున్నాము. మినిమం 2 నెలల వరకు బ్యాకప్ ఉంటుంది. ప్రతికి దీనికి ఏంటంటే ఒక కమాండ్ కంట్రోల్ యాజ్ పర్ డిఎస్పీ గారు వాళ్ళు ఆర్డర్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో కమాండింగ్ మానిటరింగ్ పర్సన్ అనేది సీసీటీవీ కోసం ఒక పర్సన్ ఉంటారు. ఏం జరుగుతుందని నిత్యం 24/7 దీన్ని పర్యవేక్షిస్తూనే ఉంటారనమాట. ఏదైనా ఇన్సిడెంట్ అయింది, ఎక్కడైంది, ఏ కెమెరా అయింది, ప్రతి కెమెరాకి ఒక కెమెరా నేమ్ అనేది ఇస్తాము. సో జుమా మసీదా, పాండురంగ స్వామి టెంపుల్, రైస్ గోడౌనా, లేక వ్యూ పాయింట్ అనేది ప్రతి కెమెరాకి ఒక కెమెరా నేమ్ ఉంటుంది. సో ఆ నేమ్ ఆధారంగా ఎక్కడ ఇన్సిడెంట్ అయిందో ఇమీడియట్గా మనం ఆ టీంని పంపించి దానికి చేయడానికి ఉంటుందన్నమాట. గండికోటలో ఇటీవల అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ ప్రతిదీ కూడా ఎవరైతే పర్యాటకులు వస్తుంటారో వాళ్ళందరినీ కూడా పరిశీలించే విధంగా ప్రతి ఒక్కటి కూడా నిశ్చితంగా పరిశీలించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి ముందుకొచ్చింది. పోలీసుల ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు గండికోట మొత్తం కూడా 40 నుంచి 50 కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం చేశారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, గండికోట.